హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీతో అలా. ఈరోజైతే హైదరాబాద్ ఫేమస్ అయిన చార్మినార్ని అయితే చూడ్డానికి వెళ్తూ ఉన్నామండి. హైదరాబాద్ అంటే మనకు ముందుగా గుర్తు వచ్చేది చార్మినారే కదండి. సో దాన్ని చూడ్డానికి అయితే వెళ్తూ ఉన్నాం. ఇలా దగ్గరికి వెళ్తున్న కొద్దీ ఒక ఎక్సైటింగ్ ఫీలింగ్ అయితే వస్తూ ఉందండి. అసలు ఎంత అందంగా కనిపిస్తుందో. చార్మినార్ చుట్టూ షాపింగ్ అయితే ఎక్కువగా ఉంటుందండి. ఇక్కడ మనకు అన్ని వస్తువులు దొరుకుతాయి. సో అన్ని రకాల షాపింగ్స్కి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. చార్మినార్ దగ్గరికి వెహికల్స్ అయితే అలౌ చేయరండి. సో మనం ఇలా కాస్త దూరంలోనే పార్క్ చేసి వెళ్ళాల్సి ఉంటుంది. ఇలా వెళ్తూ ఉన్నంతసేపు దారి మొత్తం రకరకాల వస్తువులు అయితే మనకు కనిపిస్తూనే ఉంటాయండి. ఇలా మనం చార్మినార్ దగ్గరికి వెళ్తూ ఉంటే లెఫ్ట్ సైడ్లో అయితే మక్కా మసీద్ మనకు కనిపిస్తుందండి. సో మక్కా మసీదుని కూడా ఈరోజు మీకు చూపిస్తాను. ఇదైతే ఎంట్రీ పాయింట్. సో ఇలా మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇలా మనం లోపలికి రాగానే ఈ పావురాలు అయితే చాలా ఆకర్షిస్తాయండి. అసలు ఎన్ని ఉంటాయో. ఇక్కడ అందరూ వీటికి ఫీడ్ చేస్తూ ఉంటారు. అవి అలా వస్తూ ఇలా ఎగురుతూ వెళ్తూ ఉంటాయి. మక్కా మసీదుని సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా 1617లో స్టార్ట్ చేశారండి. దీనిని పూర్తి చేసింది మాత్రం ఔరంగజేబు 1694లో ఆయన దీనిని పూర్తి చేశారు. సుమారు దీన్ని కట్టడానికి 77 సంవత్సరాలు పట్టిందండి. ఇలా మనం లోపలికి రాగానే ఇలా మసీద్ అయితే కనిపిస్తుందండి. దీనిని దక్కన్ కాబాగా పిలుస్తారు. దీని నిర్మాణంలో ఎక్కడా మట్టినైతే వాడలేదు. రాళ్ళు మరియు రాళ్ల పొడి మాత్రమే దీనికి యూజ్ చేశారు. మక్కా మసీద్ నిర్మాణంలో మక్కా నుండి తీసుకువచ్చిన ఇటుకలను వాడడం జరిగింది. అలానే మక్కాలోని మసీదు నిర్మాణంలాగే ఇక్కడి నిర్మాణం అయితే మనకు కనిపిస్తుంది. అందుకనే దీనిని మక్కా అనే పేరుతో పిలుస్తారు. ఇక్కడ చాలా ప్రశాంతంగా అనిపించిందండి. చాలామంది అయితే ఇక్కడ విజిట్ చేస్తూ ఉన్నారు. మేము కూడా అలా చూస్తూ కాసేపు అయితే కూర్చొని అలా చూస్తూ ఉండిపోయాను. ఇక్కడైతే ప్రత్యేకమైన రోజులలో ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. అప్పుడైతే ఈ ప్లేసు ఇంకా అందంగా ఉంటుందండి. మక్కా మసీదులో మనల్ని ఎక్కువగా ఆకర్షించేదైతే ఈ పావురాలండి. అలా కూర్చుని వాటిని చూస్తూ ఉంటే మనసంతా ఎంతో ప్రశాంతంగా కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు మన మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఇక్కడి నుంచి చూస్తూ ఉంటే చార్మినార్ ఎంత అందంగా కనిపిస్తూ ఉంటుందో అలా చూస్తూ ఉండిపోవచ్చు.
ఇక ఇలా చూసుకుంటూ చార్మినార్కి అయితే స్టార్ట్ అయ్యామండి. ఇక్కడైతే పిల్లలు పెద్దలు అందరూ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్యామిలీస్ అందరూ కలిసి ఇలా ఎంజాయ్ చేయడం చాలా బాగుంటుందండి. ఇలా చార్మినార్ దగ్గరికి అయితే వచ్చేసామండి. సో ఈవినింగ్ అయింది కదా, ఇక్కడ చార్మినార్ దగ్గర మనకు కాఫీ టీ ఇలా చాలా దొరుకుతాయి. సో హైదరాబాద్ ఫేమస్ అయిన కాఫీని అయితే ఈరోజు టేస్ట్ చేస్తున్నానండి. ఇలా కాఫీని అయితే తెచ్చుకొని అలా చార్మినార్ చూస్తూ మా కాఫీని అయితే ఎంజాయ్ చేసాం. చార్మినార్కి అన్ని వైపులా మొత్తం షాపింగ్సే ఉంటాయండి. సో ఇక్కడ మనకు దొరకని వస్తువు అంటూ ఉండదు. ప్రతి ఒక్కటి ఇక్కడ మనకు అవైలబుల్గా అయితే దొరుకుతుంది. చార్మినార్ అంటే ఏంటో ఒక్కసారి మీకు చెప్తాను. చార్మినార్ అంటే 4 మినార్ల కట్టడం అనే అర్థం. చార్మినారు హైదరాబాద్ నగరానికి మధ్యలో ఉంటుందండి. చార్మినార్ చుట్టూ నగరం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడైతే లోపల ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవాలి. అలా ఎంట్రీ టికెట్ తీసుకొని మనం పైకి అయితే స్టెప్స్ ఉంటాయండి. సో ఆ స్టెప్స్ ఎక్కి మనం పైకి వెళ్ళాల్సి ఉంటుంది. నేను ఫస్ట్ టైం చార్మినార్ పైకి వెళ్తున్నానండి. స్టెప్స్ అంటే ఏవో పెద్దగా ఉంటాయి అనుకున్నాను కానీ అండి చాలా ఇరుకుగా ఉన్నాయన్నమాట. అసలు ఎక్కడానికైతే చాలా ఇబ్బంది పడ్డామండి. చాలా సన్న దారిలో అయితే ఈ స్టెప్స్ అయితే మనకు పైకి ఉంటాయి. సో ఎలాగో ఇలా పైకి అయితే చేరుకున్నాం. ఇలా మనం పైకి ఎక్కి చూడగానే మనకు మొత్తం స్ట్రీట్స్ అన్నీ కనిపిస్తాయండి. సో ఇదైతే చాలా అందంగా ఉంటుంది. చార్మినారు కులీ కుతుబ్ షా 1591లో నిర్మించారండి. అప్పట్లో హైదరాబాదులో ప్లేగు వ్యాధి ఎక్కువగా ఉండేది. సో చాలామంది చనిపోతూ ఉండేవారు. అప్పుడు కులీ కుతుబ్ షా ప్రార్థనలు చేసి ఈ వ్యాధి తగ్గిపోతే నగరం మధ్యలో మసీదు నిర్మాణం చేస్తానని ప్రార్థనలు చేశారు. అప్పుడు అలా వ్యాధి తగ్గుముఖం పట్టడం వలన దానికి గుర్తుగా ఇక్కడ ఈ చార్మినార్ని అయితే నిర్మాణం చేశారు. ఇందులో ఒక్కో మినార్ ఎత్తు 184 అడుగుల ఎత్తు అయితే ఉంటుంది. ఇలా మనం చూస్తూ ఉంటే అస్సలు సమయం అనేది తెలియదండి. ఇక్కడ మనకు అంత అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక అలా మొత్తం చూసి మేమైతే కిందకైతే వచ్చేసామండి. ఇలా మనకు స్ట్రీట్స్ అంతా షాపింగ్తో చాలా బాగుంటుందండి. ఇక్కడ షాపింగ్కి అయితే బెస్ట్ చాయిస్ అన్నమాట. చాలా వస్తువులు మనకి ఇక్కడ తక్కువ ధరకే లభిస్తూ ఉంటాయి. ఇక ఇలా చార్మినార్ నుండి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నామండి. అంబేద్కర్ స్టాచ్యూ కూడా నేను చూడలేదు. సో ఈరోజు అంబేద్కర్ స్టాచ్యూ కూడా చూడాలని నెక్లెస్ రోడ్కి అయితే వెళ్తూ ఉన్నాం. మేము ఎలా వెళ్తున్నా కూడా ఇలా మనకు సెక్రటేరియట్ అయితే కనిపిస్తూ ఉంటుందండి. డే టైం చూసా కానీ నైట్ టైం అయితే ఇంకా అందంగా ఉందండి. ఆ లైటింగ్స్తో ఎంత బాగా కనిపిస్తూ ఉందో.
అలా ట్యాంక్ బండ్ మీదుగా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చేసాం. అలా ఆయన్ని చేరుతూ ఉంటే నాకైతే ఒక ఆనందం అయితే కలిగిందండి. 125 అడుగుల ఎత్తుగల అంబేద్కర్ స్టాచ్యూని ఎంత బాగా ఏర్పాటు చేశారో అనిపించింది. ఇలా చుట్టూ లైట్స్ వేసి చాలా బాగా ఏర్పాటు చేశారండి. ఈ ట్యాంక్ బండ్ చుట్టూ మనం ఎక్కడికి వెళ్ళినా అంబేద్కర్ స్టాచ్యూ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ నెక్లెస్ రోడ్లో ప్రతిదీ కూడా చాలా అందంగా ఉంటుందండి. సో ఈవినింగ్స్ అయితే పిల్లలతో గడపడానికి ఇక్కడ ప్లేసెస్ అన్నీ చాలా అందంగా ఉంటాయి. అలానే ఇక్కడ ఏదో ఎగ్జిబిషన్ అయితే జరుగుతూ ఉందండి. ఇక అలా మేము చూసుకుంటూ వెళ్తూ ఉన్నాం. సిటీస్లో నైట్ లైఫ్ కూడా చాలా అందంగా ఉంటుంది కదండి. ఇవన్నీ చూస్తూ ఉంటే ఆస్వాదించే మనసు ఉండాలి, కానీ ప్రతిదీ కూడా అందంగా కనిపిస్తుంటుంది కదా అనిపించింది నాకైతే ఇక్కడ ప్రతిదీ కూడా ఎంతో అందంగా కనిపిస్తూ ఉందండి. అలా ఆ సిటీని చూస్తూ నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.